మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ అండి, ఐఎమ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు విటమిన్ B12 లోపం ఉంటే మనకి బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ దానితో పాటు అసలు విటమిన్ B12ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు అండ్ డైరెక్ట్ మెసేజ్లు కూడా చేశారు క్లినిక్ నెంబర్కి. అయితే ఈ విటమిన్ B12 అనేది మన బాడీకి చాలా అవసరం. సో ఈ విటమిన్ B12 లోపం ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. లైక్ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, లైక్ మనం ఎక్కువ దూరం మనం వాక్ చేయలేకపోవడం, రన్ చేయలేకపోవడం అండ్ దాంతో పాటు ఏదన్నా ఒక వర్క్ స్టార్ట్ చేసాము అనుకోండి, అది మిడిల్లోనే మనం స్టాప్ చేసేసేయడం, డల్ అయిపోవడం అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం ఆ వర్క్ పైన ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి టంగ్ మొత్తం కూడా లైక్ డ్రై అయిపోతూ ఉండడం, వైట్గా రావడం ఇలా ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలామందికి ఐస్ వైట్గా వచ్చేస్తూ ఉంటాయి. లేదు అంటే ఐస్లో లైక్ రెడ్ ఎర్ర గీతలు ఉంటాయి కదా, సో ఐస్లో అవి కూడా కొంతమందికి చాలా తక్కువగా ఉంటాయి. లేదు అని అంటే వీళ్ళకి టంగు నార్మల్గా రెడిష్గా ఉన్నా కూడా బట్ బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్కువగా వీళ్ళు డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడం, వీళ్ళ గురించి వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం ఏ చిన్న విషయాన్ని కూడా. అండ్ దాంతోపాటు ఫుడ్ కూడా ఏంటి అంటే చిన్నపిల్లలు తిన్నంత 1-2 years బేబీ తిన్నంత ఫుడ్ తీసుకోవడం, మళ్ళీ అగైన్ ఆకలి అనిపించడం బట్ కానీ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సమ్ పీపుల్స్లో ఉంటాయి. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు వీళ్ళకి లైక్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేది తీసుకోకుండా ఏదో తినాలి కదా అన్నట్లుగా ఏది ఉంటే అది తినేస్తూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు కూడా ఈ B12 లోపం అనేది ఉంటుంది. ఫస్ట్ B12 ప్రాబ్లం ఉంది అంటే మజిల్ లాస్ కూడా అవుతారు ఫాస్ట్గా. సో అండ్ కొంతమందికి స్లీప్ కూడా ఉండదు B12 ప్రాబ్లం ఉంటే, కొంతమందికి హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. సో అందుకని B12 అనేది ఈ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ B12ని మనం న్యాచురల్లీ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి ఈ కొంతమంది ఏంటి అని అంటే దాన్ని ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా న్యాచురల్లీ ఫుడ్తో మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటే, వెజిటేరియన్స్కి ఒక డైట్ ఉంటుంది అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఒక డైట్ ఉంటుంది. లైక్ నాన్ వెజిటేరియన్స్ డైట్లో B12 షార్ట్గా అంటే లైక్ మనకి ఫాస్ట్గా మనకి అబ్జార్బ్ అయ్యేది B12 నాన్ వెజిటేరియన్స్కి. లైక్ అందులో ఏంటి అంటే నాన్ వెజ్లో మనకి మటన్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. సో మటన్ అండ్ సీ ఫుడ్స్ తీసుకుంటే B12 అనేది తొందరగా మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. అండ్ దానితో పాటు నట్స్, సీడ్స్, మనకి నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. శనగలు, పల్లీలు, పెసర్లు అండ్ సోయా సీడ్స్, చియా సీడ్స్ అని. సో ఇవన్నీ కూడా నానబెట్టేసుకొని ఉదయాన్నే చక్కగా ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని తింటే మీకు ఐరన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. సో ఈ విధంగా చేయాలి. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే B12 కోసం సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో మీకు నాన్ వెజిటేరియన్స్కి అయితే సప్లిమెంట్స్ అవసరం ఉండదు. బట్ వెజిటేరియన్స్ ఏంటి అని అంటే వీళ్ళకి ఇంకా ఈ సీడ్స్లోనే దొరుకుతుంది. ఇంకెందుకంటే అనదర్ ఆప్షన్ అనేది వీళ్ళకి లేదు పాపం. ఎందుకనంటే నాన్ వెజ్ తినరు కాబట్టి. ఇంకా వీళ్ళకి లైక్ శనగలు, పల్లీలు ఇలాంటివి తింటూ ఉంటారు. సో వీటిలో కొంత అనేది దొరుకుతుంది, హెవీగా అయితే ఉండదు. అండ్ ఎగ్ కూడా కొంతవరకు బెటరు. సో ఇటువంటి వాళ్ళు సప్లిమెంట్స్కి వెళ్ళక తప్పదు. ఎందుకు అంటే మళ్ళీ ప్రాబ్లం హెవీగా అయ్యేంత వరకు ఉండకుండా. సో ఇవి మెయిన్ రీజన్స్. ఇటువంటి ఫుడ్ తీసుకోండి అండ్ దానితో పాటు కొంచెం వర్కౌట్ చేయండి, ఆకుకూరలు తినండి బాగా. సో ఇలా తినడం వల్ల ఏంటి అంటే B12 అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు మీకు బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది అండ్ డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళే లైక్ సెల్ఫ్ హెరాస్మెంట్, వాళ్ళే హెరాజింగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళే తక్కువగా చేసుకుంటూ, ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది B12 లోపం ఉంటే. సో ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్. ఓకేనా? ఈ ఫుడ్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. ఈ ప్రాబ్లం కంట్రోల్ అయితే మీకు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.